వెల్కమ్ టు విజిల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విషయం కాస్త టీడీపీ పెద్దల వద్దకు చేరింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కిరణ్ కుమార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని గుంటూరు జిల్లా పోలీసులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నా. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు, క్షణికావేశంలో మాత్రమే చేశాను. క్షమించండి భారతిరెడ్డి గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను అని వేడుకుంటూ కిరణ్ మరో వీడియో విడుదల చేశాడు. అయినా పార్టీ అధిష్టానం మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్ష స్వపక్ష నేతల భార్యలు, వారి ఇళ్లలోని మహిళలపై ఎవరైనా కామెంట్లు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే హెచ్చరించారు. అయినా పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కిరణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. టీడీపీ కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో కిరణ్ అరెస్టుపై రచ్చరచ్చ చేస్తున్నారు. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా కిరణ్ అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి లొకేషన్ ఇంతవరకు పోలీసులకి తెలీదా? పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే వరకు సెల్ ఫోన్ లొకేషన్ దొరకలేదా? పేర్ని నాని, పేర్ని జయసుధ, రాజ్ కసిరెడ్డి, విడుదల రజని, రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, జోగి రమేష్, దేవినేని అవినాష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, సిదిరి అప్పలరాజు, గోరంట్ల మాధవ్, కొడాలి నాని, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిల సెల్ ఫోన్ లొకేషన్ ఏపీ పోలీసులకు దొరకలేదా అనేది టీడీపీ సానుభూతి పట్ల ప్రశ్న. ఇక శ్రీరెడ్డి, ఆమె గురించి ఏం చెప్పమంటారు? కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత శ్రీరెడ్డి మంత్రి లోకేష్ని ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో లోకేష్ అన్న నన్ను క్షమించు, నేను ఇక రాజకీయాలు మాట్లాడను అని దండం పెట్టి వేడుకుంది. అయినా ఆమె మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు. శ్రీరెడ్డి లొకేషన్ కూడా ఏపీ పోలీసులకు ఇప్పటివరకు తెలియదు. కిరణ్ కూడా శ్రీరెడ్డి కంటే ఎక్కువ ప్రాధాన్యపడుతూ జగన్ గారు, భారతి గారు మీ కాళ్ళు పట్టుకుంటాను అని వీడియో రిలీజ్ చేసిన మరుసటి రోజే ఏపీ పోలీసులకు కిరణ్ లొకేషన్ తెలియటం, అరెస్టు, కోర్టు చకచకా జరిగిపోయాయి. మరి పైన చెప్పుకున్న లొకేషన్ల పరిస్థితి ఏంటి? పోలీసులను బట్టలు ఓడదీస్తా అన్న పెద్దలకు ఒక న్యాయం, సామాన్య కార్యకర్తలకు ఒక న్యాయమా అని టీడీపీ సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.